ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏమైనా బరితెగింపు విషయాల్లో కావచ్చు అని ఓపెన్‌గానే చర్చ జరుగుతుంది. ఆ విధమైన సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. మనం తాజాగా కూడా చూసాం. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లోకెళ్ళి నరసరావుపేట ఎమ్మెల్యే గారు 10 గంటల సేపు హైడ్రామా లోపల గడియ పెట్టుకొని, బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకొని, నేను చెప్పిన వాళ్ళకు లీగల్ అడ్వైజర్‌గా ఇచ్చి తీరాల్సిందే ఎస్పీ ఆఫీస్‌లో అని ఎంత హంగామా. ఈ చర్చ ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత కొన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి ఓవరాల్‌గా పట్టు దప్పుతూ ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. ఏదో ఈ సంఘటన జరిగినప్పుడల్లా చంద్రబాబు సీరియస్ అని చెప్పి లీకులు ఇవ్వడం తప్ప ఏ ఒక్కరి మీదైనా చంద్రబాబు చర్యలు తీసుకున్నారా? అలా చర్యలు తీసుకోలేకపోవడమే అలుసుగా తయారైపోయి అదిగో ఈ విధంగా ఒకరికొకరు పెట్టరేగిపోతూ ఉన్నారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ లేండి, ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వలేదు. సీరియస్ అవ్వకుండా కాస్త డిఫరెంట్గా స్పందించారు. అన్నీ రొటీన్ అయిపోయాయి అనుకున్నారేమో. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. ఆ సీరియస్నెస్కే బోరు కొట్టిందేమో. ఈసారి చంద్రబాబు గారు లీకులు కాకుండా డైరెక్ట్గా ఓపెన్ డయాస్ మీదనే మాట్లాడారు ఈ అంశం మీద. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్రజలకు ఓపిక లేకుండా పోతుంది, కాసింత ఓపిక కూడా ఉండలేకుండా ఉన్నారు, పూర్తిగా కట్టుదప్పిపోతూ ఉన్నారు. మొన్నటికి మనం చూసిన టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను భార్య చంపేసింది. ప్రజాప్రతినిధులకు కూడా ఓపిక లేకుండా పోతుంది. చూసాం, మా ఎమ్మెల్యే వెళ్ళి ప్రభుత్వ ఆఫీస్లో పడ్డాడు. అదే ఆ ఎపిసోడ్ని రెఫరెన్స్గా తీసుకొని మా ఎమ్మెల్యే కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ ఆఫీస్లో పడ్డాడు. ఓపిక ఉండాలి. ఏమంత ఓపిక లేకపోతే మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, లేకుంటే ప్రాణాయామం చేయిస్తాను, నేనే క్లాసులు కండక్ట్ చేయిస్తా, సుఖంగా ప్రశాంతంగా జీవించండి అంటే ఇంకా మోటివేషనల్ క్లాసెస్ లాగా చంద్రబాబు గారు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, యోగాకి వెళ్ళండి, కోపాలు తగ్గించుకోండి, ఓపిక లేకపోతే అట్లా ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా కూడా ఇవన్నీ ఫాలో కావాలి అని. సో మొత్తమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా అంటే మా ఎమ్మెల్యే వెళ్ళి ఒక ప్రభుత్వ ఆఫీస్లో పడ్డాడు, ఓపిక లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అన్నారు. మామూలుగా అయితే చంద్రబాబు గారు సీరియస్ అయ్యారా అని చెప్పి లీకులు ఇచ్చేవారు వాళ్ళు మీడియాకు. ఈసారి అలా కాకుండా జనాల్లో ఓపిక లేకుండా పోతుంది, జనాలు ఓపిక అలవాటు చేసుకోవాలి, ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి అని ఈసారి కాసింత డిఫరెంట్గా చంద్రబాబు గారు అయితే స్పందించారులేండి.